హాయ్ హలో ఎలా ఉన్నారు? నేను మీ ఝాన్సీ. వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ ఝాన్సీ. నేను మా మనవడి బర్త్డే రోజు వెజ్ కర్రీస్ అన్నీ పెట్టాను కదా ఇంతకుముందు వీడియోలో. నాన్ వెజ్ ఏమేమి చేసామో ఇప్పుడు చూపిస్తాను. ఫ్రాన్స్ కర్రీ చేసామండి. ఫ్రాన్స్ ఫ్రై, మరీ రోస్ట్ ఫ్రై కాదు, అట్లనే కర్రీ లాగా కాదు, కొంచెం దగ్గరికి చేసాము. ఫస్ట్ ఉప్పు కారం అన్నీ వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం శుభ్రంగా కడిగి. అవి తర్వాత పోపులో ఆనియన్స్ వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, మిరియాల పొడి మిక్సీ చేసి పోపులో వేసాము. అది కొంచెం బాగా ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. కొంచెం అలా వేయించిన తర్వాత ఒక పెద్ద టమాటా ప్యూరీ చేసి వేసేసాము. అది కూడా కొంచెం బాగా కలిపి కొంచెం పచ్చివాసన పోయేదాకా వేగనిచ్చేసేయాలి. వేగనిచ్చి మనం ఒక అరగంట క్రితమే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రాన్స్, దాంట్లో అన్నీ వేసి అది పక్కన పెట్టుకున్నాము. ఇది వేగిన తర్వాత కొంచెం పసుపు, రుచికి సరిపడేంత కొంచెం సాల్ట్ వేసి, ఫస్ట్ దాంట్లో మ్యాగ్నేట్ చేసిన దాంట్లో ఉంటుంది కదా సాల్ట్, దీంట్లో కొంచెం వేసాము. తర్వాత ఇంకా అవన్నీ వేసేసుకోవాలి. దాంట్లో ధనియాల పొడి వేసి ఫ్రాన్స్ని పక్కన పెట్టుకున్న ఫ్రాన్స్ని కూడా వేసేయాలి. అలా వేసి కొంచెం సేపు మొత్తం పోపు అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే కొంచెం మళ్ళీ మాడిపోతుంది కదా. అలా కలిపి మూత పెట్టేసుకొని, అంటే నాన్ వెజ్ వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచాడు, పిల్లలకి ఇష్టమని ఫ్రాన్స్ 1 కేజీ చేసాము. ఇట్లా పైనుంచి పచ్చిమిర్చి 4-5 పచ్చిమిర్చి చీరేసేసాము మధ్యలోకి. వేసిన తర్వాత బాగా కలిపేసి అది దగ్గరికి అయ్యేదాకా ఉట్టిగానే ఫ్రాన్స్ తొందరగా వేగిపోతాయి కదా, ఇంకంతే. కొత్తిమీరతోటి గార్నిష్ చేసేసి బౌల్స్లోకి తీసేసుకున్నాం, పక్కకు పెట్టేసుకున్నాం. చూడండి 2 బౌల్స్లోకి వచ్చింది ఆ కేజీ కర్రీ. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ చికెన్ కూడా అంతే, శుభ్రంగా కడిగేసి 2 సార్లు కడిగి, తర్వాత మళ్ళీ సాల్టు, నిమ్మరసం, పసుపు వేసి కడిగాం బాగా, కొంచెం నీసు వాసన రాకుండా ఉండడానికి. శుభ్రంగా కడిగి అది కూడా అన్నీ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసి, కొంచెం పెరుగు అన్నీ వేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాము. పక్కకు పెట్టిన తర్వాత దానికి కూడా ఒక ఆనియన్ కట్ చేసుకొని పోపు వేసుకోవాలి. చూడండి అలా సాల్ట్ వేసి బాగా 4-5 సార్లు కడిగాం. సాల్టు, నిమ్మకాయ, పసుపు అన్నీ వేసి బాగా శుభ్రంగా కడిగేసి ఇట్లా అన్నీ వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకొని పోపులో ఆనియన్ వేగిన తర్వాత ఒక అరగంట తర్వాత వేసామండి స్టవ్ పైన. అలా అంతా మంచిగా ఒకసారి కలిపేసి
మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. అలా చూడండి, అస్సలు వాటర్ పోయకపోయినా ఎంత వాటర్ వచ్చిందో. అది కొంచెం కలిపేసి కొంచెం దగ్గరికి అయ్యేదాకా కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొంచెం కొబ్బరి పొడి వేసాము, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి కలిపేసి మళ్ళీ ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి. కొంచెం బాగా వాటర్ ఉంది కదా, కొంచెం ఉడికిన తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసేసి ఇంకొంచెం సేపు ఉంచి తీసేసాము. అంతే, అయిపోయింది. 2-3 పచ్చిమిర్చి అట్లా పైనుంచి వేసాము, బాగుంటుందని చూడడానికి. చూడండి, ఇంకా దగ్గరికి అయిపోయింది. ఇంకా కొంచెం గరం మసాలా వేసాము, తర్వాత ఫస్ట్ ధనియాల పొడి వేసి ఇప్పుడు గరం మసాలా వేసాము. అంతే, రెడీ అయిపోయింది చికెన్. తర్వాత వచ్చేసి వెజ్ బిర్యానీ చేసాము. వెజ్ బిర్యానీలో కావాల్సినవన్నీ క్యారెట్స్, ఆలు, పచ్చి బఠానీ, బిన్నీస్, అన్ని వెజిటబుల్స్ పోపులో ఆనియన్స్ వేసి బిర్యానీ ఆకు, మసాలాలు అన్నీ వేసేసి బియ్యానికి తగ్గట్టు ఎసరు కొలిసి పోసుకున్నాము. పోపు వేగిన తర్వాత ఎసరులోకి రుచికి సరిపడేంత సాల్ట్ వేసి ఇంకా ఎసరు మరగనివ్వాలి. మూత పెట్టేసి బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నాము. బాస్మతి రైసు నానాలి కదా, కొంచెం నానితే బాగుంటాయి. ఒక 1/2 అవర్ 1 అవర్ అయినా నానితే బాగుంటాయి. తర్వాత ఎసరు మరిగిన తర్వాత బియ్యం వేసేసి అంతే కలిపేసాము. దగ్గరికి వచ్చిన తర్వాత పైన టిష్యూ పేపర్స్ పెట్టేస్తే నీట్గా ఉంటుంది. అంటే పైన వాటర్ పడినా కానీ ఇట్లా రైస్ గట్టిగా ఎండిపోయినట్టు కాకుండా ఉంటుంది అన్నమాట. పేపర్స్ మీద పడతాయి కాబట్టి అలా పెట్టేసాం. అంతే, బిర్యానీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్. 2 లేయర్స్ వేస్తే కొంచెం బాగుంటుంది. కొంచెం పైనుంచి వాటర్ చల్లేసి మూత పెట్టేసాము. అంతే, బాయ్ బాయ్.